మనమందరం ఆవేశపడి మాట్లాడే వారికి సపోర్ట్ చేస్తాం కదా. మన దృష్టికి రోషం అంటే ఆవేశంగా మాట్లాడడం, రోషం అంటే గట్టిగా మాట్లాడడం తప్పు. రోషం అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడడం కాదు. చెప్పాను కదా, రోషం అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా దేవుడు అనుకుంది ముగించే వరకు ఆగకుండా ఉండడమే రోషం. ప్రైజ్ ద లార్డ్. ఆవేశంగా మాట్లాడడం రోషం కాదు. మనం ఆవేశంగా మాట్లాడే వ్యక్తులకు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం, జాలి పడుతుంటాం. ఒకటి చెప్పనా, నీ నోరే నిన్ను చిక్కించుకుంటుంది, నీ నాలుకే నిన్ను గొయ్యలో పడేస్తుంది, నీ తొందరపాటు మాటల వల్లే నీ మీదకి మరణం వచ్చే ప్రమాదం ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వాళ్ళు వీళ్ళు చంపుతారని భయపడిపోవడం ఎంత దారుణం చూడండి. దానికి మళ్ళీ ఉపవాసాలుండి మనం ప్రార్థించడం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటుంది. వద్దు, తొందరపడి మాట్లాడకండి. నరుని కోపం దేవుని నీతిని అస్సలే నెరవేర్చదు. నన్ను ఒక పూజారి గారు అడిగారు. పూజారి గారు ఏమన్నారంటే, కిరణ్ పాల్ గారు, మీ కోపం రాదా? మీ ప్రభువుని అంటుంటే, మీ బైబుల్ని అంటుంటే మీరు ఎప్పుడైనా ప్రేమగానే మాట్లాడుతున్నారేమిటి అని. నేను అన్నాను, ఎందుకు రాదు సార్, కారం ఉప్పు బాగా తింటాను నేను. పైగా మా ప్రాంతానికి గుంటూరు పక్కనే, గుంటూరు మిర్చి మాకు పక్కనే దొరుకుతుంది. కారం గట్టిగా తింటాను, కోపం కూడా మామూలుగా రాదు. మరి ఎప్పుడు కనబడదే కోపం? నా కోపాన్ని తీసుకొని వెళ్ళి నా ప్రార్థనా గదిలో దేవుని ముందు పెడుతున్నాను. ప్రభువా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారయ్యా, ఎంతకాలం మౌనంగా ఉండమంటావు? ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు ప్రభువా, ఇంకెంతకాలం అని కోపం అంతా ప్రార్థనలో, కన్నీళ్లలో, గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో వేడుకొని ప్రార్థించి పరిష్కారం అడిగితే, ఆ ఆవేశము, ఆ కోపంగా చేస్తున్న కన్నీటి ప్రార్థనకు దయామయుడైన దేవుడు పరిష్కారం ఇస్తే, ఆ పరిష్కారాన్ని తీసుకొచ్చి సమాజం ముందు పెడుతున్నాం మేము. అందుకే అది పరిష్కారం అనేకుల వివాదాన్ని తొలగిస్తుంది, వివాదం కడదేరుస్తుంది. ఆమేన్. భక్తుడు కోపాన్ని బయట చూపించొద్దు, ప్రార్థన గదిలో చూపించాలి, పరిష్కారాన్ని బయటికి చూపించాలి. అప్పుడే సమాజం కట్టబడుతుంది.